భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము ఈ యొక్క ముసరాంబాగ్ డివిజన్లోని శాలివాన్ నగర్లో వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రశేఖర్జీ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ వారు రావడం జరిగింది. ఈ యొక్క జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క కార్యక్రమానికి విశేషమైనటువంటి వ్యక్తులు రావడం జరిగింది. అడ్వకేట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, అదే రకంగా సైంటిస్టులు, ప్రొఫెసర్స్, సైనిక సిబ్బంది అంటే డిఫెన్స్లో రిటైర్ అయినటువంటి వ్యక్తులు, అదే రకంగా మొదటిసారి ఓటు వేసేటువంటి ఫస్ట్ టైం ఓటర్ యొక్క యూత్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వంలో ఈరోజు వారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ అన్ని మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా దీంట్లో పాల్గొని వారు కూడా సభ్యత్వం తీసుకున్నారు. ముందుగా నా సభ్యత్వంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. సభ్యత్వాన్ని చంద్రశేఖర్జీ చేతుల మీదుగా నా యొక్క సభ్యత్వాన్ని స్వీకరించాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ యొక్క భారతదేశంలో ఈ అత్యంత ఎక్కువ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వానికి ఉన్నటువంటి నంబర్ ఇంకా ఏ పార్టీకి కూడా లేదు. ఇది ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా ఈ సభ్యత్వ నమోదు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు జరుగుతుంది. మన యొక్క మలక్పేట అసెంబ్లీలో కూడా మనకు 2018లో జరిగినటువంటి సభ్యత్వంలో 33,000 మెంబర్షిప్ని మేము చేసి మొత్తం తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ చేసినటువంటి మన యొక్క అసెంబ్లీగా గుర్తింపు తెచ్చుకున్నాం. ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లాకు అధ్యక్షుడిని. ఈసారి భాగ్యనగర్ జిల్లా కూడా ఈ యొక్క తెలంగాణలో అత్యధిక మెంబర్షిప్ చేసినటువంటి జిల్లాగా గుర్తింపు తేవడానికి మొత్తం కార్యకర్తల యొక్క సపోర్ట్తోనే మేము ముందుకెళ్తామని మేమందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ పటిష్టం కావాలి. ఈ యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీ ద్వారానే హిందూ సమాజం సురక్షితంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ యొక్క దేశము ఒక విశ్వగురువు కావాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో ఈ యొక్క గవర్నమెంట్ ఏర్పడినట్టయితే ఈ యొక్క దేశం రాబోయేటువంటి 2047 నాటికి వికసిత్ భారత్గా అంటే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీసుకెళ్లడంలో పార్టీ యొక్క లక్ష్యం అది. పార్టీ లక్ష్యం 2047 నాటికి ఈ యొక్క భారతదేశం విశ్వగురు స్థానంలో కూర్చోబెట్టాలనేది పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి మేము ఆ దిశగా కార్యకర్తలందరూ కూడా వారు ముందుకు సాగుతున్నారు. ఆ దిశగా మేము ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడంలో మేమందరం కూడా పాల్గొంటామని నేను చెప్తున్నాను. बूथों में हमने घर घर जाकर शुरू करना। प्रत्येक बूथ में हम घर घर जाएंगे, और हम 8800002024 उनके मोबाइल पर बटन दबा करके उनको सदस्य बनाएंगे, उनको अपना स्टिकर भी लगाएंगे, बीजेपी का एक कॉम्पोनेंट भी देंगे और उनको हाथ जोड़कर हम कहेंगे आप बीजेपी से जुड़े हैं। बीजेपी विश्व की 17 करोड़ सदस्यों की इस समय दुनिया की सबसे बड़ी पार्टी है। जिस समय हमने 2014 में सदस्यता अभियान शुरू किया था उसके पहले हमारे 3 करोड़ मेंबर होते थे और उस समय चीन
जो कम्युनिस्ट पार्टी थी उसकी मेंबरशिप आज